విమర్శ, తిట్టు ఇట్లాంటి వాటికి మ్యాక్సిమం ఓ మందలింపులు తప్పించి న్యాయస్థానాల్లో శిక్షలు పరిమితంగా ఉంటున్నటువంటి రోజు. లేకపోతే కొడకలు, కొడకలు ఇట్లాంటివి మాట్లాడుతున్నోళ్ళు, లేకపోతే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నోళ్ళు, వీళ్ళకి సంబంధించి ఆ శిక్షలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ శిక్ష కంటే కూడా మానసికంగా, శారీరకంగా వేధించడమే ఓ ప్రధానమైనటువంటి శిక్ష. ఇప్పుడు పోసాని కృష్ణమురళికి జరుగుతుంది అదే. వరుసగా ఓ 14 చోట్ల కేసులు, ఇక్కడదైపోతే అక్కడ, అక్కడదైపోతే అక్కడ, ఒక్కొక్క స్టేషన్లని మార్చుకుంటూ, ఇప్పుడు ఆదోని మళ్ళీ రిమాండ్, ఆదోని జైలుకి పంపిస్తారు, మళ్ళీ ఇంకొక పోలీస్ స్టేషన్ వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి పిటిషన్ వేస్తారు, ఆ పీటీ వారెంట్ కింద తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళ స్టేషన్ తీసుకెళ్తారు. ఈ టెట్లో ఏమైపోతుంది, మానసికంగా నలిగిపోవాలి, శారీరకంగా నలిగిపోవాలి. ఈ ఒక జైల్లో అట్ట కూర్చునేలోపు ఇంకో జైలుకి తీసుకెళ్తారు, ఇది అయ్యేలోపు ఇంకో జైలుకి తీసుకెళ్తారు. ఇది సైకలాజికల్ హెరాస్మెంట్, ఫిజికల్ హెరాస్మెంట్. ఇదే ప్రస్తుతం